హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ మొబైల్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే నేను ఈరోజు ఒక మంచి స్పెషల్ పర్సన్స్ని నేను కలవడానికి వెళ్తున్నాను అనమాట. సో వాళ్ళెవరు మీకు కూడా చూడాలనుందా? సో ముందు వీడియో చూస్తూ ఉండండి, మీరు కూడా చూడొచ్చు, స్కిప్ అయితే చేయకుండా. సో ఈరోజు ఏంటంటే వాళ్ళు కలిసి ఒక ఇయర్ అయితే అయిపోతుంది. సో వాళ్ళకి రీసెంట్గా మ్యారేజ్ కూడా అయ్యింది. సో నేనైతే వెళ్ళలేకపోయాను, నాకు షూట్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను అనమాట. సో నేను ఇప్పుడు వాళ్ళకి సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాను. సైలెంట్గా వెళ్ళి వాళ్ళు స్వీట్ కపుల్స్ని కూడా కలిసి వచ్చేద్దాం, ఓకేనా? నాతో పాటు మీరు కూడా రండి, నేను మీకు కూడా చూపిస్తాను, వాళ్ళు ఎవరో మీకు కూడా తెలుస్తుంది, ఓకేనా? సో లెట్స్ గో. సో ఫైనల్లీ నేనైతే వచ్చేసాను మా ఊరి దగ్గరికి. సో లోపలైతే ఉన్నారు. సో వాళ్ళు ఒకటి కూడా బిజినెస్ యాక్చువల్గా అంటే డైరెక్ట్గా ఆఫీస్ దగ్గరికి వచ్చామని చెప్పాను అనమాట. నేను డైరెక్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసాను. సో వాళ్ళ ఆఫీస్ కూడా చూపిద్దాం. లోపల ఏం చేస్తున్నారో ఏంటో చూద్దాం. బిజీగా ఉంటాడు వర్క్ కదా. ఎక్స్క్యూజ్ మీ, this is my friend. ఎలా బాగున్నావా? ఇంకేంటి విశేషాలు? మా ఫ్రెండ్స్ మీట్ అవ్వు. నిఖిల్ అన్న నా స్పెషల్ పర్సన్, ఎందుకంటే మేము రూమ్మేట్స్ కూడా ఫుల్ కచ్చల్ బ్యాచ్. సో ఏదైనా అంటే షూట్ లేదు, రోజు షూట్ లేని తర్వాత ఇంకా అలాగా మ్యారేజ్. సో డైరెక్ట్గా అయితే ఆఫీస్కి వచ్చేసాను. ఈ సర్ప్రైజ్ నేనైతే రూమ్ దగ్గరికి వెళ్ళాను అనుకో, వీళ్ళు ఏం చేస్తారో వర్క్లో ఉంటారో ఇక్కడ తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు కదా. సో అందుకే డైరెక్ట్ ఆఫీస్కి వచ్చాం అనుకో, 10 తర్వాత ఖచ్చితంగా ఆఫీస్లో ఉంటారు. సో అందుకే డైరెక్ట్ సర్ప్రైజ్. ఎలా ఉంది సర్ప్రైజ్? సో సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, మ్యారేజ్కి రాలేదు కదా. సో నాకు షూటింగ్ ఉండాలి, నాకు అయితే ఆడంగా కావట్లేదు. సో అది ఇప్పుడైతే పరిచయం చేసుకున్నాను. వదిన రే, వదిన వస్తుంది. యా హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అన్న వదిన, సో న్యూలీ కపుల్స్. సో సారీ, మీరు ఏమనుకోవద్దు, నేను మ్యారేజ్ కూడా రాలేదప్పుడు. సో చెప్పేమంటాడు షూట్స్ ఉన్నాయి అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ గిఫ్ట్ చూడు, ఎలా కొంచెం చూడు, పోలే ముద్దులు పోలే, చెప్పేమంటాడు కదా మా బ్యాచ్ ఎలాగ ఉంటుందో. సో ఫుల్ కచ్చాలి. మేమైతే రూమ్లో ఉన్నామా, ఫుల్ ఎంజాయ్ చేసామా, బయటికి వెళ్ళామా, తిరుగుతున్నామా, వచ్చేసామా అంతే. సో ఇప్పుడు వచ్చి నాకు తెలిసి కంట్రోల్ అయిపోంటాడు. అయిపోయా చెప్పు, కంట్రోల్ అయితే అయిపోయాడంట మనవాడు. ఆబ్వియస్లీ 1 year అయిపోయింది. మ్యారేజ్ అయ్యి 5 months 6 months అయితే అయ్యింది. 1 year నుంచి ఫుల్ బిజీ మనవాడు. కలడానికి అవ్వలేదు. సో ఎట్లంటే మనం ఉండేది కూడా, నేనైతే సిటీ సెంటర్లో ఉంటాను, మనోడు సిటీకి సెంటర్ కొంచెం పక్కన ఉంటాడు అనమాట, కొంచెం దూరమే, 30 kilometers ఉంటుంది అంతే. సో నేను ఒక టైం చూసుకొని రాబోయి, నాకు కొంచెం టైం తీసుకుని, నేను కూడా ఖాళీ ఉండదు కాబట్టి సో చూసుకొని రాబోయి కొంచెం టైం అయితే పడింది. సో ఇది మన నిఖిల్ అన్న, నా స్పెషల్. సో అన్న వదిన పేరు చెప్పు. తిన గురించి నేను చెప్పేసాను నిఖిల్ అనేసి. వదిన పైన ఎవరికి చెప్పాలి? నువ్వు చెప్పాలి. బెట్టి ప్రియదర్శిని. నైస్. మనోడు ఎలా ఉంటాడో సేమ్ ఇద్దరం ఒకటే, ఇద్దరం మారదు. అది మైక్ ఎక్కడ పెట్టాక మారదు. సో వాళ్ళ గురించి పరిచయం చేసాం కదా, ఇప్పుడు వాళ్ళ గురించి కొంచెం విషయాలు తెలుసుకుందాం. సో మా ఇద్దరు జర్నీ ఎలా ఉండదో కొంచెం చెప్పేద్దాం, ఓకేనా? ఫెస్టివల్కి అందరినీ తీసుకెళ్ళాను, మా బ్యాచ్ అందరినీ తీసుకెళ్ళాను. ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తారు. ఫెస్టివల్ డాన్స్ ఇవి చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మామూలు కాదు. త్వరలో వాళ్ళ ఫెస్టివల్ వస్తుంది, మీరు ఖచ్చితంగా ఆ ఫెస్టివల్ బ్లాగ్ చేసి పెడతాడు మొబైల్, అది చూడండి. నెక్స్ట్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అది, అంతే అద్భుతంగా ఉంటుంది. ఇంకేస్ మనం కలిసి అక్టోబర్లో ఉంటుంది మొబైల్ కలిసిన రోజుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఖచ్చితంగా అది చెప్పుకుంటాను. ఎందుకంటే అట్లాంటి ఒక ఇది చూడటం అదే ఫస్ట్ టైం. అలాంటి ఫెస్టివల్ జరగడం కానీ
దాంట్లో అది కాక మొబైల్ వాళ్ళ ఫ్యామిలీ మెయిన్ అనమాట. ఒక లెవెల్లో ఉంటారు ఇదంతా. ఆ రెస్పెక్ట్ నేను చూసిన ఊర్లో ఫస్ట్ 7 విలేజెస్ లో వీళ్ళ విలేజ్ ముప్పపల్లి. ఆ ఊర్లో మొత్తం ముస్లిం కమ్యూనిటీ, అంతా ముస్లిమ్స్ ఉంటారు. కానీ వాళ్ళు కమ్యూనికేషన్ చేసే లాంగ్వేజ్ హోల్ తెలుగు. నేనేదో అమ్మ ముస్లిం విలేజ్కి వెళ్తున్నాము, మనం అసలు హిందీలో అందరితో మాత్రం కదా మేనేజ్ చేయాలి అనుకున్నట్టు వెళ్తే వాళ్ళే ఇంకా మనకంటే స్పష్టమైన తెలుగు మాట్లాడుతున్నారు. అందరూ తెలుగే కంప్లీట్లీ. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అది. ఖచ్చితంగా మీరు బ్లాగ్ వచ్చినప్పుడు చూడండి. ఇంకా సబ్స్క్రైబర్స్ అందరూ బాగా క్లోజ్ అయిపోయారంటే మొబైల్ మిమ్మల్ని కూడా పిలిచేస్తాడు ఇంకా ఫెస్టివల్కి. అకామిడేషన్ అంతా అదే చూసుకుంటాడు. కాకపోతే మొబైల్ నెట్వర్క్స్ ఉండవు కొంచెం, కానీ పీస్ఫుల్ ప్లేస్. ఇంకా ఆబ్వియస్లీ విలేజ్ ప్లేసెస్ అంటే ఖచ్చితంగా పీస్ఫుల్ గానే ఉంటది. సో చాలా బాగుంటుంది. అందరూ మా ఊర్లో మా హౌస్ ఇంకా బాగుంటుంది. సో విలేజ్ మొత్తం సెంటర్ లో హౌస్ ఉంటది. సో మొత్తం ½ ఎకర్ ఉంటుంది అనమాట. ½ ఎకర్ లో హాఫ్ హౌస్ ఉంటది, హాఫ్ మొత్తం గ్రీనరీ, ట్రీస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. వచ్చి పెద్ద ఇంకేస్ అదే ఫెస్టివల్ గా నేను మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం మళ్ళీ వెళ్ళడానికి. సో ఇంకేస్ అప్పుడు మీరు ఖాళీ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళాను. నాకు షూట్ ఆ ఫెస్టివల్ పర్టికులర్ గా డేట్స్ నాకు షూట్ లాగా నేను వెళ్ళిపోతాను. వెళ్ళినంటే నెక్స్ట్ డే మనం బయటకి వెళ్ళిపోతాం అందరూ కూడా. రైట్, ఎప్పుడన్నా మనం బయటకి వెళ్దాం మళ్ళీ. ఏదైనా వదలచ్చు కదా నా 5 days రూమ్కి. అందరూ రూమ్ అదే చేస్తాం మళ్ళీ. నేను ఆల్రెడీ చెప్పాను, ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ క్యాట్స్ వెళ్ళొద్దనే చెప్తాను. బికాస్ ఐ హావ్ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్. నాకు ఫ్రెండ్స్ ఉంటే చాలా ఇష్టం. నువ్వు నాకు లేదు అట్లీస్ట్ నో ఇష్యూస్. ఏంటో మరి వెళ్దాం, పోదాంరా, పోదాం. సో అదేనమాట. సో మేమైతే రూమ్లో ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం 6 members ఉన్నాయి. ఫస్ట్ నా రూమ్ లో 3 BHK ఫ్లాట్. అందులో ఒక ఫ్లాట్ అయితే వీళ్ళు అసలు వచ్చేవారే కాదు. ఎందుకంటే అందులో దయ్యం ఇది కానీ ఫస్ట్ వీళ్ళు నన్ను భయపెట్టారు. ఫస్ట్ అంటే వీళ్ళు ముందే ఉండరు వాళ్ళ రూమ్ లో. నేను వెళ్ళి ఎంటర్ అయ్యాను రూమ్ లోకి. ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు ఫస్ట్ ఒకటి చెప్తారు, అరే అది జాగ్రత్త భయం అంటారు. ఎందుకంటే నాకైతే నాకు దయ్యాలు నాకేం భయం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నార్మల్గా తిరుగుతాను. ఉంటే వచ్చింది వెళ్ళిపోయింది అయినట్టు అనిపిస్తాను. వీళ్ళు ఏం చేసి నేను ఫస్ట్ రూమ్కి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ వీళ్ళందరూ ఒక ఉండేది అన్నమాట. ఫస్ట్ వీళ్ళందరూ నెల్లూరుండే 6 members 5 members బ్యాక్ మొత్తం నెల్లూరుండే. నేను అక్కడ వైజాగ్ అబ్బాయి. సో నేను వెళ్ళాక నాకు కొంచెం భయం అయితే చెప్తారు కదా ఉండే జాగ్రత్త అని చెప్పాను. సో నాకైతే భయం లేదు. ఓకే నో ప్రాబ్లం అనేసి నేను కామ్ చెప్పాను. నేను వెళ్ళి మళ్ళీ ఆ రూమ్ లో ఉన్నాను. నాకు 3 BHK 2 BHK బుక్ లో ఉండేది. ఆ రూమ్ ఖాళీ ఉండేది. నాకు పీస్ఫుల్ కావాలి. సో నేను ఎడిటింగ్ కానీ నేను యాక్టింగ్ వేరే ముందు యాక్టింగ్ చేసుకుంటాను. సో నాకు ఒక రూమ్ పీస్ఫుల్ కావాలి. నేను కావాలని అందరికి అయిపోయి 1 day ఉంది. నెక్స్ట్ స్టేలో దీనికి ఏం చెప్పంటున్నా నిజమన్నా భయంగా ఉందా, ఏమో స్క్రాచెస్ అయిపోయా, నేను భయపెట్టాక ఎందుకు వీళ్ళు నాలుగున్నా రాకుండా ఇంకా పీస్ఫుల్ గా ఉంటుందని. కానీ ఎప్పుడైనా రూమ్మేట్స్ ఎవరు లేనప్పుడు, ఇప్పుడు 5 మందిలో 4 లేరనుకోండి, ఇంకిద్దరే ఉన్నాం. అప్పుడు ఆ ఒక్కడే ఏం చేస్తాడు, మొబైల్ రూమ్కి వెళ్ళి పడుకోవాలి. తప్పదు కదా, ఎందుకంటే వాడు రూమ్ చాలా నీట్గా మెయింటైన్ చేసేవాడు అనమాట. మొత్తానికి ఆ రూమ్ చాలా నీట్గా ఉండేది. ఎవ్రీడే పొద్దున్న లేవగానే నీట్గా చిమ్మేసుకొని వాళ్ళ రిచువల్స్ అన్ని చేసేసుకొని చక్కగా సెట్ చేసుకొని మంచిగా ఉండదు అనమాట. సో నేను వెళ్ళేసి మొత్తం చెడగొట్టేసి వచ్చేవాళ్ళం అనమాట. రూమ్ తిట్టుకుంటా ఉంటాడు, ఏంటన్నా మీరు ఇటు వచ్చేస్తారు, ఏదో చేసి వెళ్ళిపోతా ఉంటారు అని చెప్పేసి. కాకపోతే వీడి రూమ్ లో పడుతుంటే వీడిని ఎవరేం చేసి చేయరు. ఎవడైతే సెకండ్ పర్సన్ వెళ్తాడో వాడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతాడు. మరి నాకైతే ఒక్కసారి కూడా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఒక్కసారి కూడా అవ్వలేదు నాకు. మరి వీళ్ళకి ఏమంటే ఇది హెలోజినేజో తెలియదు నాకైతే. కానీ వీళ్ళకి ఏదో ఇక్కడ మోడల్ నీకు ఏమన్నా అనిపించిందా, నాకేది కనిపిస్తుంది. రోజు అదే రూమ్ లో ఉంటుంది కదా అని అంటారు. వీళ్ళు కొంతమంది నాకు ఏదో చెప్తూ ఉంటారు. సో అదొక పని. ఇంకోటి మన అన్న ఉంటారు కదా, నైట్ వెళ్దాం బయటికి ప్రశాంతంగా వెళ్ళిపోతాం. మహేష్ అన్న ఉండేవాడు. నైట్ అంటే నా దగ్గరకు వచ్చి ఫస్ట్ కొత్త అనమాట. అంటే నేను ఆ రూమ్ లోకి వచ్చినప్పుడు రూమ్ లోకి వెళ్ళదంటే వీళ్ళు వాళ్ళు చెప్పారు అనమాట. వాళ్ళు కొంచెం యాటిట్యూడ్ గా
మనకి భయం లేదు ఇది అదే అనేసి నెక్స్ట్ వచ్చారు అనమాట. నా దగ్గరకు వచ్చి శ్మశానానికి వెళ్ళిపోవడం అనమాట. నన్ను భయపడే ప్లాన్ చేశారు అనమాట. ఒక రోజు ఒక 2-3 డేస్ నా అంటే రూమ్ లో ఉంటూ 2-3 డేస్ నాకు అట్లా చెప్పాడు, విసిగించాడు. నీకు లాభం లేదు, ఒక రోజు నైట్కి బయటకు వెళ్దాం, మంచి బిర్యానీకి వెళ్దాం, బయట వెళ్దాం అని తీసుకెళ్ళి తాత వెళ్ళిపోయి అక్కడ మాకేంటి ఒక స్పెషల్ ఏంటంటే మిడిల్ రోడ్ ఉంటుంది, ఇటు శ్మశానం ఇటు శ్మశానం మధ్యలో నుంచి వెళ్ళాలి. ఆ రూట్ ఎలా ఉంటుంది ఇక నాకు చెప్పలేదు. నా రూట్ తీసుకుని మధ్యలో ఆఫీసర్ వాడు భయం చూసుకోవాలి. తర్వాత నా ముందు ఎంత బిల్డప్ వచ్చాడంటే ఇది అది ఏమంటుంది భయం నైట్ వెంట వెళ్దాం 1 గంటకి వెళ్ళిపోతాం 2 o'clock వెళ్ళిపోదా అని చెప్పేవాడు. సో నేను ఒక రోజు తీసుకెళ్తా ఇదాన్ని గాలి పడింది మొత్తం అలా చేశారు. అప్పుడు ఎలా ఉండేది మనకి ఫుల్ ఎంజాయ్మెంట్. అసలు టైమింగ్స్ ఏమి ఉండవు. ఇప్పుడు ఎవరు ఖాళీ ఉంటే లేసి వెళ్ళిపోవడం. ఇంకా మాక్సిమం ఫుడ్ అయితే ఇంట్లో తినేసేవాళ్ళం. మోస్ట్లీ కుకింగ్ మొబైల్ చాలా మంచి కుక్ కుకింగ్ అసలు చాలా అంటే చేసే కూడా ఎలా ఉంటే దీంతో కూడా కూర చేయొచ్చా అనే ఫీలింగ్ వచ్చింది మనకి. ఆయన అంత కూర చేయొచ్చు మొబైల్ క్లోజ్ చేసి చెప్తాడు అనమాట. బాగుంటుంది. మంచి కుకింగ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయొచ్చు కదా. కుకింగ్ ఛానల్ దగ్గర మన దగ్గర పెట్టేస్తాం మనం. ఇన్ కేసు మన ఫ్రెండ్ బ్లాగ్స్ ఉన్నాయి, ఆ బ్లాగ్స్ లో ఖచ్చితంగా వీడియో అది నేను కూడా ప్లాన్ చేస్తాను. నేను చెప్పుకుంటే నిజమే, నేను ఒక మంచి బ్లాగ్స్ లో ఒక్కొక్క కంటిన్యూస్ లో కాకుండా ఒక్కొక్క వీడియోస్ లో నాకు కుకింగ్ వీడియోస్ కూడా మీకు చూపిస్తూ ఉంటాను. రెసిపీస్ ఎలా ఉంటాయి, కొత్త కొత్త రెసిపీస్ చూపిద్దాం. మళ్ళీ ఇంకోటంటే వీళ్ళు నా స్పైసీ చాలా తక్కువ, చాలా స్పైసీ తిన్నాను. ఇవన్నీ రెడ్ అయిపోతాయి. మళ్ళీ చీక్స్ శామన్ ఉండేవాడు. శామన్ గురించి చెప్పు, ఎంత స్పైసీగా ఉండేట రోజు. నా వల్ల అయితే కాలేదు ఆ రోజు రూమ్ లో. నేను ఇంకా చెప్పలేను అంతే. అంత నేను తినడం కూడా ఫుల్ గా రైస్ లో కలుపుకొని తిన్నాను, ఏం చేయలేదు. జస్ట్ ఉడుకుతున్న దాంట్లో తీసుకుని తిన్నాను అంతే. టేస్ట్ చేయమని చెప్పాడు మాట. అతను ముక్క కూడా కొంచెం ఉడికిందే చెప్పరా అని చెప్పి తిన్నాను అంతే. ఇంకా మామూలుగా కాదు నాకు. ఎందుకంటే అయిపోతున్న పైన చెప్తున్నాను. అందరూ వచ్చేసి ఏమైంది చికెన్ హీట్ ఫుల్ స్పైసీ. ఇంత స్పైసీ అంటే నేను అప్పటి నుంచి కూడా నా ప్లేస్ మీరు వండుకున్నప్పుడు నాకు సైడ్ పెట్టేసి స్పైసీ వేసే ముందు ఆ తర్వాత నేను తినేవాడిని. ఉడికేసి ముక్క జస్ట్ ఉడికేసి ముక్కలన్నా పక్కన పెట్టండి. పచ్చి తింటున్నాను కాదంటే కూర చేస్తాను. తర్వాత ఇంకా తినాలి వండేసారు. మొత్తం ఒక 2 ప్లేట్ తెచ్చుకున్నాను. 6 members కాబట్టి బాయ్స్ కూడా ఆఫీస్ రెడీ తింటాము. సో నాకు అప్పుడు నేను వర్కౌట్ డైలీ ఫుడ్ వర్కౌట్ ఉండేవాడిని కాబట్టి నేను పవన్ గారి జిమ్ వెళ్తాను. ఫుడ్ నాన్ వెజ్ కట్టిగా తింటాం. గ్రామ్స్ వరకు మేము తినేసాం క్వాంటిటీ పెట్టుకొని. సో చికెన్ అంటే ఖచ్చితంగా ఒక 2-3 kgs తెచ్చుకొని 6 members తినేసేవాళ్ళం అనమాట. సో నేను వీళ్ళకి ఏం చేశానంటే నేను ఆల్రెడీ కర్రీ వండిస్తాడు 3 kgs వండిస్తాడు. సో మళ్ళీ నేను తెచ్చుకోవాలంటే నాకు డౌట్ పని కదా. సో నేనేం చేశాను దాంట్లో పడి ఎప్పుడైనా స్పైసీ కానీ సాల్ట్ కానీ ఎక్కువ అయిపోతే ఒకటే చేయాలి. టమాటోస్ ఉంటాయి చూసావా, టమాటో 2 pieces కట్టి అందులో వేసేయాలి. అందులో వేస్తే సో స్పైసీ అండ్ సాల్ట్ కూడా బయట అది పీల్చేసుకుంటాయి అనమాట. సో నేను ఆ తర్వాత అలా చేసుకోవాల్సి వచ్చింది వీళ్ళతో. అంత స్పైసీ అంటే అమ్మ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు స్పైసీ నా ఫేవరెట్ స్పాట్స్ ఫుడ్ చెప్పాడు మా నేను ఫస్ట్ when we first met అప్పటి నుండి సగం ప్రమోషన్ ఎవరు మా ఇంటికి వచ్చినా ఇఫ్ దే యంగ్ ఇనఫ్ టు కమ్ బయటికి వచ్చేలాగుంటే అకీక్ అంటే కోంపల్లి నుండి అకీక్ వెళ్ళాలంటే ఒక చాలా దూరం. మినిమం డిస్టెన్స్ అంటే ఒక 25+ సారీ 25 బిలో 25 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి అన్న వస్తుంటే చాలా బాగుంటుంది, సూపర్ బాగుంటుంది బిర్యానీ. నేను కూడా మణికొండ నుంచి బడ్జెట్ వస్తాను అనమాట. ఖచ్చితంగా తినాలండి. నేను లేదంటే ఆర్డర్నే పెట్టుకుంటా తప్ప కానీ బిర్యానీ అది ఓపెన్ చేయడం స్మెల్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మా కజిన్స్ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఫస్ట్ తీసుకెళ్ళేది. అండ్ ఎవ్రీ టైమ్ ఇట్ వుడ్ బి లైక్ మా ఫ్రెండ్స్ మా అంతా మేము ఇక్కడికే ప్రతిరోజు తినాలంటే ఇక్కడికే వస్తాం. నేనే అంటే నేను మ్యాక్సిమం నేను ఫుడ్ ఇష్టం కూడా తింటాను కానీ లిమిట్ గా తింటాను. సో ప్రతిదీ కూడా టేస్ట్ చేస్తాను. నేను జిమ్ ట్రైనర్ని కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫుడ్ నాకు ఎలా తినాలి, డైజెషన్ ఎలా అవుతుంది, సో ఇవన్నీ నాకు తెలుసు. ఎంత క్వాంటిటీ తినాలి ఇవన్నీ తెలుసు అనమాట. ఇన్ కేసు ఇది అంటే నువ్వు జిమ్ ట్రైనర్ నువ్వు జిమ్ కట్టే కదా ఎందుకు అంత బిర్యానీ అంటే నాకు
తెలుసు. ఎందుకంటే నేను బిర్యానీ ఎంత తిన్నా దాని తర్వాత నెక్స్ట్ క్యాబేజ్ ఎలా బాగా చేయాలో నాకు తెలుసు. సో నేను తినేసేవాడిని. మీరు అట్లా కాదు, నేను బాగా చేసుకునేవాడిని అనమాట. సో నాకు తెలిసి ఎలా ఉంటుంది, నేను ప్రతి ఐటమ్ కొంచెం 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 తినేసి వెళ్ళి నెక్స్ట్ వీక్ తీసుకెళ్ళాలి. అంటే నేను ఎక్స్పీరియన్స్ అయినా ఫుడ్ టేస్టీ నా ఫ్రెండ్స్ కూడా చేయరు కదా, సో వీళ్ళు తీసుకెళ్ళిపోయారు అన్నమాట. మనకి అక్కడ ఏమో అక్కిపోట్ ఉంది, మళ్ళీ కేక్ 555 ఒకటి, తర్వాత చార్గే మధ్య రోడ్లో ఉంటుంది అదొకటి. దాని తర్వాత మనకి మాది ఫేవరెట్ మార్నింగ్ టిఫిన్ అదే, మార్నింగ్ టిఫిన్ అలసా ఒకటి. దాని తర్వాత మళ్ళీ ప్రిన్స్ ఉంటుంది కదా మన ఇక్కడ సిమెంతిపట్నం, నైట్ 4, 3, 2 వెళ్ళేవాడిని. నైట్ కూడా ఉంటుంది, 24 hours ఉంటుంది ఫుడ్. బిర్యానీ కానీ ప్రిన్స్ హోటల్ అన్ని తీసుకెళ్ళిన హోటల్స్ అన్ని ఆల్మోస్ట్ మీ దగ్గర మాక్సిమం చెప్తారు కూడా రీల్ అనమాట. ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా మూవింగ్. నాకు అది రీల్ మీద కొన్నిసార్లు లేదంటే నేను చెప్తా ఇంట్రొడక్షన్ చెప్పగలుగుతా, లేదా నా యూ స్టార్ట్ యువర్ రీల్ మర్చిపోయా చెప్పడం గుర్తు చెప్పు చెప్పాలి కదా. మాక్సిమం మనకి ఫుల్ గా మేము మాలో 6 members వరకు ఉన్న వాళ్ళలో బాగా చిల్లేది మేము ఇద్దరమే. ఫుల్ చిల్ అయిపోతాం నైటే. మాక్సిమం హైదరాబాద్ అనేది నైట్ చిల్ అవ్వాలంటే హైదరాబాద్ నైటే ఉండాలి. మార్నింగ్ అయితే ఏమన్నా మనం ట్రాఫిక్ తప్ప ఎండ తప్ప ఏం తప్ప నైట్ 7 to 8 స్టార్ట్ చేస్తాము. మార్నింగ్ 6 వరకు తిరుగుతూనే ఉంటాం. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఫుడిస్ట్ ఇద్దరు కూడా వెళ్ళడం తినడం రావడం. మళ్ళీ మేము ఎక్కువ గోకాటింగ్ నాకదే చాలా ఇష్టం. నేను చెప్పి నాకు అలవాటు చేసింది కూడా యాక్చువల్లీ గోస్ అవుట్ అంటే నాకు అంటే ఐఎమ్ లివింగ్ అలోన్. బయటకు వెళ్ళినా కానీ నా వరల్డ్ ఇస్ డిఫరెంట్. ఆర్ట్ అండ్ కుకింగ్ ఈ రెండు మాత్రం. నేను ఇక్కడ కొంచెం క్లోజ్ అయిన తర్వాత ఫస్ట్ తీసుకెళ్ళండి గోకాట్. I loved the first time. చేసిన తర్వాత బాగుంటుంది. నేను very long back I've been, but చిన్న చిన్న గోకాటింగ్స్ కాబట్టి the first one తీసుకెళ్ళింది మాత్రం Nikhil. And again the same name, Mobin. Everywhere what he introduces me, it's like from Mobin. We won't have done it. Just నేను వెళ్ళాలి. ఫుల్ అంటే మాక్సిమం ఎయిర్పోర్ట్ గోకాట్. చంద్రబాబు ఎయిర్పోర్ట్ గోకాటింగ్ అక్కడ అది పెద్దది అనమాట. హైదరాబాద్ పెద్దది. ఇప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చింది కొత్తది మనకి వచ్చేది. మేము వచ్చి వెళ్ళకుండా కొత్త వచ్చింది. దానికి ఒకసారి ప్లాన్ చేయాలి. మళ్ళీ కలుద్దాం. పురాణా యారీ. సో అదే గోకాటింగ్ వెళ్ళిపోయింది. ఫుల్ ఎంజాయ్ అయితే నేను అందరం చేశాను, అన్న నాతో చేశాను. బట్ ఇప్పుడు అసలు మ్యాటర్ పోతాం. సో మీ ఇద్దరు ఎలా కలిసారు అది చెప్పండి. సరి కావాలి. నెల్లూరు చదివింది సైలెన్స్ ఆఫ్ సివిల్ యాక్చువల్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సింది, కానీ మేము అందరం అంటే ఎగ్జైట్మెంట్. మేము యాక్చువల్ గా వీడియో రికార్డ్ చేయడం ముందే మేము ఇద్దరు ఫుల్ ఎంజాయ్మెంట్ ఫుల్ నవ్వుకోవాలి అన్నీ చేస్తూనే ఉన్నాం. సో మరి అరే వీడియో కూడా సబ్స్క్రైబ్ చెప్పానన్నా చూపించానంటే వెళ్ళి కొడుతున్నాం అన్నమాట. సో నా సబ్స్క్రైబ్ పరిచయం చేయాలని వెళ్ళి కంటిన్యూ చేస్తాం. సో అది చెప్పు. సేమ్ స్కూల్ చదివింది, అక్కడ పరిచయం. తర్వాత కొన్ని ఇయర్స్ అంతేం లేదు. తర్వాత లవ్ మ్యారేజ్ ఇది లవ్ మ్యారేజ్ ఇంకా తర్వాత ఏమంటారు స్కూల్లో తనంటే ఇష్టము. ప్లస్ ఏంటంటే అలా క్లాస్ లో అమ్మాయిలతో ఎవరితో మాట్లాడే ఉండదు. నాకు తెలిసిన అప్పట్లో తెలిసిన అన్నమాట. సో ఇంత మాట్లాడేవాడిని. సో వేరే టార్చర్ పెట్టేవాడిని చిన్న స్కూల్లో. నేను ఒకసారి తోసేసాను, తర్వాత పడుతుంది. అవన్నీ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ. కాబట్టి ఆడుకుంటాను, ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట పెళ్లి చేసుకుంటాను చెప్పేసి. తర్వాత 1 year బ్యాక్ 2 years బ్యాక్ ఇంకా కమిట్ అయ్యి పెళ్లి చేసుకుంటామని డిసైడ్ అయ్యి ఇంట్లో చెప్తే ఒప్పుకొని పెళ్లి చేశారు మొన్న రీసెంట్ గా అక్టోబర్లో. షార్ట్ స్టోరీ అంటే ఇప్పుడు నేను ఫుల్ లెంత్ స్టోరీ చెప్పానంటే ఇది
వీడియో వీడియో పార్ట్ 2 పార్ట్ 3 పెట్టుకోండి. ఆబ్వియస్లీ అన్న ఒకటి బ్యాచులర్స్ లో మాకంటే డ్రింక్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రింక్ అవ్వట్లేదు. ఎంజాయ్ చేసేసాను ఫుల్ కానీ బ్యాచులర్స్ లో ఇలాంటి లవ్ విషయాలు కానీ డ్రింక్ చేసే కూర్చున్నప్పుడు కానీ పార్ట్ 3 పార్ట్ 4 పార్ట్ 5 కూడా అయిపోతుంది. డేస్ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుని ఉంటాం. ఇంకోటి అంటే మేము ఇక్కడే కలిసి ఉండేవాళ్ళం కాబట్టి నేను ఆఫ్టర్ లాంగ్ 1 year తర్వాత కలిసి అన్నాను నేను. సో నాకు ఎట్లా ఉంటుంది ఇద్దరు ఎగ్జాక్ట్ పెట్టి మామూలు బంధువులు అందరూ చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి సో ఇప్పటి నుంచో మార్నింగ్ స్టార్ట్ చేస్తాం ముచ్చట్లు. అదైతే వర్క్ ఫుల్ వర్క్ బిజీ వర్క్ ప్రాబ్లమే కదా. సో చేసి ఇప్పుడే వచ్చాను అనమాట. అన్న మీ బిజినెస్ చెప్పాం కదా, బిజినెస్ కూడా చేశారు. ఏంటి బిజినెస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చేసేది చైల్డ్ రీహాబిలిటేషన్ సెంటర్. ఇప్పుడు మనకు హైదరాబాద్ లో కోంపల్లిలో ఒకటి, హైటెన్షన్ రోడ్ లో, సుచిత్రాలో సెకండ్ బ్రాంచ్ ఒకటి. చిల్డ్రన్ రీహాబిలిటేషన్ కి సంబంధించింది. అడల్ట్ కేసెస్ కూడా తీసుకున్నాం ప్రస్తుతానికి. సూపర్ సూపర్. సో మీకు ఇంకా ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ అంటే నాకంటే బెటర్ గా బిహేవియరల్ థెరపిస్ట్ మా వైపు, ఆమె ఇంకా బాగా చెప్తారు. మీకు బెటర్ ఆమెను అడగండి. ఓకే. సో హాయ్ వదినా. అక్కడ హాయ్ ఆడియన్స్ కి. సో ఏంటి విశేషాలు? మనకి రీహాబిలిటేషన్ మన కొత్త పదాలు వాడినాడు. ఓకే, రీహాబిలిటేషన్ అని దానికి వచ్చినప్పుడు అడల్ట్స్ ఉంటుంది, చిల్డ్రన్ ఉంటుంది. అండ్ కంప్లీట్ గా రీహాబిలిటేషన్ ఒక అంబ్రెల్లా లాగా అనమాట. అడల్ట్ చిల్డ్రన్ రెండు కూడా ఉంటాయి. సో మనది ఏంటంటే చైల్డ్ రీహాబిలిటేషన్ సెంటర్. దీంట్లో ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఆటిజం, ADHD, న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ గురించి చాలా ఎక్కువ వింటున్నాము, చూస్తున్నాము. సో దీనికి ఏంటంటే బేసిక్గా ట్యూషన్స్ లాగా కానీ లేకపోతే ప్రాపర్ లెర్నింగ్ సెంటర్స్ అనే వాటిని దానికంటే వి సే ఇట్ as చైల్డ్ రీహాబిలిటేషన్ సెంటర్. దీంట్లో థెరపీస్ ఇస్తారు. సో ఈ ఆటిజం, ADHD పిల్లలు లేదా న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఉన్న పిల్లలకి బిహేవియరల్ ఇష్యూస్ కానీ, స్పీచ్ డెవలప్మెంట్ డిలేస్ కానీ, లేదా సెన్సరీ ఇష్యూస్ రిలేటెడ్ కానీ, తర్వాత అకాడమిక్గా కొంచెం ఐ కుడ్ సే పువర్, I don't say bad in academics, కొంచెం స్లో లెర్నర్స్ కానీ, లెర్నింగ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి థెరపీస్ ఉంటాయి. సో ఇవి 4 రకాలు ఉంటాయి. ఒకటి బిహేవియరల్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్. సో మన దగ్గర ఆల్ ద 4 డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. పిల్లలు వన్స్ మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అసెస్ చేసి, డయాగ్నోస్ చేసి, ఆటిజంలో కూడా ఎట్లాంటి వెదర్ దేర్ ఇన్ మైల్డ్ లెవెల్ లేకపోతే సివియరా, మోడరేట్ లెవెల్లో ఉన్నారా అని చూసి అసెస్ చేసి వాళ్ళకి తగ్గ థెరపీస్ అనేవి అలొకేట్ చేయబడతాయి. సో ఎలా ఉంది మనోడితో? గోయింగ్ గుడ్ ఫర్ నౌ. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఎంజాయ్ చేసాం. మాకు తెలుసు ఫీమేల్స్ని. సో ఎంత మేల్ ఉన్నప్పుడే మేము ఎంజాయ్ అంత చేసాము. సో ఆబ్వియస్లీ వైఫ్ని ఎంజాయ్మెంట్ చేయకుండా ఉంటాడా? సో అది ఖచ్చితంగా ఉంటుంది. సో చూసా కదా నా సర్ప్రైజ్. వీళ్ళకి ఎలా అనిపించింది అన్నట్టు అడగడం మర్చిపోయాను. అది ఇట్ వాజ్ లిటిల్ ఐ కుడ్ సే మేడ్ ద డే. మొబిన్ని చాలా నేను 3 years మేము కలిసిన ముందు నుండే వింటున్నా కానీ, స్క్రీన్ లో చూస్తున్నా కానీ నేరుగా అసలు చూడలేదు. ఐ బీన్ వెయిటింగ్. ఓకే, వెన్ విల్ ఐ సీ వెడ్డింగ్ టైమ్ షాపింగ్ అప్పుడు కూడా కలుద్దాం అనుకున్నాం కానీ టైం డిడ్ంట్ కమ్. బట్ దిస్ వాజ్ అ హ్యూజ్ సర్ప్రైజ్ దట్ యూ కమింగ్ ఇంటు అవర్ సెంటర్ అండ్ టాకింగ్ టు us. అలాగా ఉంటుంది మనతో, మామూలుగా ఉన్నది. సో అది. సో ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో చూసి మా వాళ్ళకి అయితే నేను మంచి సర్ప్రైజ్ ఇచ్చాను. సో నెక్స్ట్ ఒక మంచి వీడియో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా? Please do subscribe, like and share, and we will do it from our side. Lots of love from Mobeen and us also. Bye.